హిస్టరీ రిపీట్స్ అని అంటారు. ఇప్పుడు మీరు ఫ్రెంచ్ విప్లవం మీకు 1789 మీకు చరిత్రలో అలాంటి ఒక రెవల్యూషన్ని ఎవరు చూసుండరు. అలాగే 1917లో రష్యాలో అక్టోబర్ విప్లవము అంటారు. సో ఇదంతా ఏమిటంటే ప్రజలు తిరగబడడం. ఎప్పుడండి ప్రజలు తిరగబడతారు అంటే ఆహారము లేకపోతే. సో ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ LOC అంటారు. ఇక్కడ ఇదే పరిస్థితి. మొన్న కూడా మాట్లాడాము. ప్రజలు వందల వేల సంఖ్యలో భారత్ సరిహద్దుల వద్ద ఉండే గేటు వద్దకు మహిళలు పిల్లలు సో వీళ్ళు వచ్చి మమ్మల్ని భారత్తో కలిపేయండి, ఈ పాకిస్తాన్ వద్దు అని అన్నారు. ఇప్పుడు సర్దార్ అమన్ ఖాన్ నిన్నటికి నిన్న ఈ గేట్ క్రాష్ అనేది రియాలిటీ కాబోతుంది. ఎందుకు? మీకు ప్రజలకు ఆహారము లేదండి. ఇన్ఫ్లేషన్ అనేది వీళ్ళు కారణంగా చూపించి ఎక్కడో మారుమూల ఉండే POK అక్కడ దాకా ఎటువంటి సరుకులు అనండి, ఆహారము, మందులు ఏమీ కూడా రావడం లేదు. అంటే పాకిస్తాన్ యొక్క జిత్తుల మారితనం ఎలా ఉంటుంది? మీరు తిరగబడుతున్నారా, విప్లవము అంటున్నారా, మీకు బుద్ధి చెప్తాము, మీ ప్రాంతము దాకా కూడా ఆహారపు సప్లై, ఫుడ్ సప్లై లేకుండా చేస్తాము. నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? 1971లో ఈ బంగ్లాదేశ్ యుద్ధము అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సరిగ్గా అలాంటి పరిస్థితే మళ్ళీ వస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం LOC వద్ద ఉన్నవాళ్ళు దగ్గర 50,000 మంది మీకు ఈ POKని చుట్టుముడుతున్నారండి. అంటే విచక్షణారహితంగా కాల్పులు జరపబోతున్నారు. దీనిని కూడా ప్రజలు పదండి చూసుకుందాం, వీఆర్ రెడీ అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో దీంతో చరిత్రలో ఏదైతే మనము చూసామో సరిగ్గా అలాంటి స్థితిగతులు ఇవాళ POK దగ్గర ఉండడం. ఇక్కడ ఢిల్లీలో మన వార్ రూమ్లో అజిత్ దోవల్ గారు ఆయన సైన్యం పెద్ద లెవెల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు భారత్ ఏం చెయ్యబోతుంది? ఏమంటే అక్కడ POKలో గొడవలు అన్నప్పుడు మనము ఏం చెయ్యగలము అంటే, మీకు సర్దార్ అమన్ ఖాన్ ఆయన ఏమంటాడు? జమ్మూ కాశ్మీర్ లడాక్ రాజౌరి జిల్లాల్లో ఉండే ప్రజలు అంటే ఇక్కడ భారత్కు సంబంధించిన కాశ్మీర్ని కూడా కలుపుకొని పదండి పాకిస్తాన్పై తిరగబడదాము, ఏం జరిగినా చూసుకుందాము, మేము భారత్లోకి వచ్చేస్తాము, మదత్ చాహియే, క్లియర్గా భారత్ తుమారా మదత్ చాహియే, మాకు హెల్ప్ చెయ్యండి. సో మమ్మల్ని ఇలాగ వీళ్ళు ఇంతలాగా బంధించి హింసిస్తున్నారు కదా, మాకు ఒక లిబరేషన్ కావాలి, మేము స్వతంత్రంగా బతకాలి. సో ఇలాగా వేల సంఖ్యలో ఆ వీడియోలు చూస్తే ప్రజల యొక్క ఆవేశము ఏమిటనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. స్వయాన పాకిస్తాన్ ప్రజలు కూడా కష్టపడుతున్నారు. ఎందుకు? ఆహారము లేదు, ఫుడ్ లేనప్పుడు. జస్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు వెళ్ళారు, మీకు అక్కడ ఫుడ్ దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి ఇన్ఫ్లేషన్ పాకిస్తాన్లో ఉంది అంటే ఆ చార్ట్ చూసారంటే యూ విల్ బి షాక్డ్. 12% ఇన్ఫ్లేషన్ అండి. 12% అంటే ఏంటండి ప్రేమ్ గారు మీరు అనుకోవచ్చు. అలా కాదు ఫ్రెండ్స్. లీటర్ డీజిల్ 415 రూపాయలు. పాకిస్తాన్లో కూడా రూపీ అంటారు కాబట్టి రూపాయలు. మీకు అలాగే పెట్రోల్ కూడా, పెట్రోల్ డీజిల్ సమానం అయిపోయింది. 415 రూపీస్ పర్ లీటర్. భారత్లో ఈ పరిస్థితి ఉంటే ఇక్కడ కూడా ఒక విప్లవం వస్తుంది, అవునా? మరి మన ఇన్ఫ్లేషన్ అన్నారు అనుకోండి బిలో 4%. సో ఇలాగా మీకు కంపారిజన్ ఇక టర్కీ అన్నారు అనుకోండి 32%. ప్రజలను భయపెట్టి బెదిరించి వాళ్ళు పాలన అనేది చేస్తున్నారు. మరి ఇక్కడ అలా ఉండదు కదా. సో ఈరోజు ప్రజలకి ఏమిటి అంటే డబ్బులు పెట్టాలన్నా కుదరదు, సరుకులు కూడా రావు. ఎందుకంటే బ్లాకేడ్ అంటున్నాడు. మీకు మందులు రావు, మీకు ఈ సరుకులు పంపము, కాయగూరలు ఉండవు, మీరు ఎలా బతుకుతారు? బతకలేము అంటే ఏం చేస్తారు? తిరగబడతాము, తిరగబడితే మీ మీద మేము కాల్పులు చేస్తాము. ఇలాగండి. అంటే సిట్యువేషన్ ఎంత ఒక దయనీయంగా మీకు POKలో ఉందంటే భారత్ ఇవాళ ఏం చెయ్యబోతుంది?
సో మన రియాక్షన్, మన యాక్షన్ అనేది చాలా చాలా ముఖ్యమని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, మీకు ఇరాన్లో పరిస్థితిని గమనించాలి. మీకు స్టేట్ ఫ్యూనరల్ జరుగుతుందండి. సో మీకు అయోటుల్లా అలీ ఖామానీ యొక్క ఫ్యూనరల్ వారం రోజుల పాటు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నిర్వహించారు. మీకు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అంటాడు, ముజుతుబా ఖామానీ ఈయన అక్కడికి రాలేదు, అంటే తండ్రి గారి మీరు రిచువల్స్ జరుగుతున్నాయి, లాస్ట్ రిచువల్స్, మీకు కుమారుడు రాలేదు. ఒకవేళ ఇతను వచ్చి ఉన్నాడు అనుకోండి, మేము ఫ్యూనరల్ మీదే బాంబులు విసిరేవాళ్ళము. ఇది వీళ్ళ ప్లాన్ అండి. చూడండి, అక్కడ మీకు అయ్యో వాళ్ళ సుప్రీం లీడర్, వాళ్ళ నాయకుడు పోయాడు, మీకు 100 మంది ప్రపంచ నాయకులు అక్కడ ఉన్నారు, నథింగ్. ట్రంప్ మాట ఏమిటి? ఫ్యూనరల్ మీదే మేము బాంబులు వేసేవాళ్ళము. ముజుతుబా ఖామానీ రాలేదు. సో ఇది తెలిసే రాలేదు. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఈ స్టేట్ ఫ్యూనరల్ అయిపోయింది. అయిపోయిన తరువాత మీకేమవుతుంది? మళ్ళీ యుద్ధము అంటాడు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ట్రంప్కి ఏంటండి అంత ఇంట్రెస్ట్ అంటే, అతను బిలియన్స్ సంపాదించుకుంటున్నాడండి. ఇప్పుడు మనం ఆలోచించాం, నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ కదా, మీకు ఇప్పుడు అతని బిలో 30, అంటే ఇంతవరకు అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడి యొక్క అప్రూవల్ రేటింగ్ బిలో 30 రావడం అనేది ఎవరు చూడలేదు. మీకు 50-50గానే ఉంటుంది. మీకు అతని పేరు చెప్తేనే అమెరికన్స్ బగ్గుమంటున్నారు. అతని చుట్టూతో ఉండే ఫ్యాన్స్ తప్ప ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఇష్టం లేదు. కానీ అతను ఇది ఏమీ పట్టించుకోవడం లేదు. అయ్యో గమనించాలి కదా, రిపబ్లికన్ పార్టీ కదా, మనము గెలవాలి కదా, స్ట్రాటజీ ఏమిటి, ఇవి ఏమీ లేదండి. అతను ఇదంతా ఆలోచించడమే లేదు. అంటే బియాండ్ నార్మల్ పాలిటిక్స్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఏ ఒక గ్లోబల్ నాయకుడు ఇలా ఆలోచించని, అంటే ఇంతవరకు నాకు తెలిసి ఎవరు ఆలోచించడు. ఇంకా మీకు హిట్లర్కి కూడా ఇలాంటి భావన ఉండదు. ఎందుకంటే మనం సుపీరియర్ రేస్ గెలవాలి అని ఒక ఎజెండా హిట్లర్కి ఉండేది. కానీ ట్రంప్ ఇది ఏమీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు స్టేట్ ఫ్యూనరల్ అయిపోయిందండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ధరలు, ఇన్ఫ్లేషన్, ఫ్యూయలే కదండి ఆధారము. ఇప్పుడు మీ నగరాలకు ట్రక్కులు రాలేదండి, సరుకులు రావడం లేదు, కాయగూరలు అనండి, లేదా మీకు తక్కిన వ్యవహారాలు ఏవి రానప్పుడు మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతాయి. సో ఫ్యూయల్ అనేది అక్కడ మీకు అతి ముఖ్యమైన విషయం. అక్కడే కదా సమస్య ఉంది, పూర్తి సమస్య అక్కడే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ యుద్ధము అంటాడు. ఎలా చేస్తాడు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి యుద్ధము చేసే తీరాలి అంటే, సెనేటర్స్ అలాగే ఈ పార్టీ వాళ్ళు, మీకు డెమోక్రట్స్ అనండి, రిపబ్లికన్స్, అవును చేసే తీరాలి, ఇజ్రాయెల్ వాళ్ళు అన్నాక మీరేం చెయ్యలేరు, యుద్ధము అంటాడు. ఎయిర్ ఫోర్స్ అంటాడు, నేవీ, అంటే మీకు అమెరికా యొక్క సైన్యాన్ని వాడుకుంటాడు. ఫస్ట్ విషయం, వీళ్ళు వెళ్ళి యుద్ధము చేస్తారు. తన కంపెనీలు ఉంటాయి చూసారా, ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, బంగారము, స్టాక్ మార్కెట్, ఇక్కడంతా ముందే చెప్పేస్తాడు, పలానా రోజు పలానా టైంలో ఇరాన్ మీద నేను దాడులు చెయ్యబోతాను, మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ట్ బ్లాకేడ్ చెయ్యబోతున్నాను, మీకు ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి అని చెప్పేసి యుద్ధము అంటాడు. సో వీళ్ళందరూ ఏంటి, ఆల్రెడీ ఆయిల్స్ కొనుక్కొని ఉంటారు, బంగారము కొనుక్కొని ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఈ మ్యానిపులేషన్ అందరూ రెడీగా ఉంటారు. యుద్ధము అనే ధరలు పెరిగిపోతాయి. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఆటలో ఇతనికి బోల్డ్ అంత డబ్బు వస్తుంది, మీకు కుప్పలు తెప్పలుగా సంపాదిస్తున్నాడు, దేశాన్ని వాడుకుంటున్నాడు. ఇది ట్రంప్ చేసే పని. ఈ ఇంపాక్ట్ గ్లోబల్గా ప్రపంచం ఏమైపోతే నాకేంటి. మరి అలాంటిది పిఓకే లాంటి ఒక మారుమూల ప్రాంతము, భారత్ దగ్గర ఒక గేటేనండి, ఇటు భారత్ అటు పిఓకే, ఈ గేటును పగలగొడితే అయిపోయింది. అలాంటిది పాకిస్తాన్ మాకు వద్దునే వద్దు, మేము భారత్తో కలిసిపోతాము, పిఓకే అనేది భారత్ యొక్క భూభాగము, ఇది ఇవాళ వీళ్ళు పెద్ద లెవెల్లో, అంటే ఇది విప్లవముగా మారడానికి విత్ ఇన్ డేస్ అండి. అలాగే ఉంది పరిస్థితి. అలా జరిగింది అనుకోండి, పాకిస్తాన్ సైన్యము కాల్పులు జరిపారు అనుకోండి, భారత్ ఏం చేస్తుంది? మరి వీళ్ళని కాపాడాలి కదా. మన యొక్క ఈ ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ పాకిస్తాన్ విషయంలో ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.